ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంది వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసినట్లయితే ఇర్మీయా చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఇర్మీయాకి ఇచ్చిన వాగ్దానమే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయా చెరసాలలో ఉన్నాడంటే ఒక సమస్యలో ఉన్నాడని దేవుడు తనకు చెప్తున్నారు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోని మొర్రపెట్టకుండా మౌనంగా ఉండిపోతారు. ఇంకొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుతారు. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, నాకు మొర్రపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం ఎలా మొర్రపెట్టాలంటే 145వ కీర్తన 18వ చరణంలో చూసినట్లయితే, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే మనం నిజముగా మొర్రపెట్టడం అంటే దేవుని సన్నిధిలోని హృదయపూర్వకంగా, అంటే నోటి మాటలతో కాకుండా హృదయం అంతటితో దేవుని సన్నిధిలోని ప్రార్థించాలి. అప్పుడే దేవుడు సమీపముగా ఉండి మన ప్రార్థన ఆలకించి దేవుడు ఉత్తరం ఇస్తారు. అలానే సందేహపడకుండా, అంటే ఇది అవుతుందా, ఇది అవ్వదా, ఈ యొక్క సమస్య నుండి దేవుడు విడిపిస్తాడా, విడిపించడా అనే చాలామందికి సందేహాలు ఉంటాయి. ఒకవైపు ప్రార్థిస్తూ ఉంటారు, ఒకవైపు మనుషుల ఆలోచనలు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా దేవుని ఆలోచన మాత్రమే. మన యొక్క ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అది ఒక కృంగిదల పరిస్థితి అవ్వచ్చు, నిరాశ పరిస్థితి అవ్వచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే అది నిజముగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయాన్ని కుమ్మరించినట్లయితే, దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. అంటే ఈ వచనంలో చూసినట్లయితే మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తామో దేవుడు చెప్తున్నారు, మన ప్రతి పరిస్థితిలో కూడా నేనున్నాను అని దేవుడు చెప్తున్నారు. ఇంకా ఈ వాగ్దానంలో మనం చూసినట్లయితే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేతును అని వ్రాయబడి ఉంది. మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఊహించిన విధంగా ఆయన కార్యములు, అంటే గ్రహింపలేని సంగతులు, ఊహించిన విధంగా నీ పట్ల ఆయన కార్యాలు చేసే దేవుడు. అలానే బైబిల్లో చూసినట్లయితే దానియేలు సింహపు బోన్లో ప్రార్థించగా ఆయన ప్రార్థన విని సింహాల నోళ్ళను మూయించారు. అలానే ఇశ్రాయేలును కూడా మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తు బానిసత్వంలో ఉండి మొరపెట్టినప్పుడు, అంటే మూలుగుచ్చు తన కన్నీటితో నిట్టూరుపుతో ఆ బానిసత్వంలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని, అంటే వారి ఎడల దృష్టి ఉంచి, వారి యందు లక్ష్యం ఉంచి, వారి యొక్క నిట్టూర్పులు విని దేవుడే దిగివచ్చారు అని నిర్గమాకాండం 3:7లో వ్రాయబడి ఉంది. అంటే మీరు యథార్థంగా ప్రార్థించినప్పుడు, హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థిస్తారో, నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని దాటిపోడు. మన యొక్క ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తారు అని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా, అది ఏ సమస్య అయినా, ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా, అది ఏ బాధ అయినా సరే, మనం దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థంగా ప్రార్థించినప్పుడు, దేవుని మీద విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, సందేహపడకుండా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తారు. ఆ యొక్క పరిస్థితుల్లో నుండి విడిపిస్తారు. ఊహించిన విధమైన దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తారు. ఈ వాగ్దానాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభా నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమున ప్రభా ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు మాట్లాడావు ప్రభా, ఎలాగో మేము మొర్రపెట్టాలో ప్రభా, నిజముగా మొర్రపెట్టే వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈ దినమున ఎందరైతే ప్రభా ప్రతి ఒక్క సమస్యల్లో చిక్కుబడిపోయి ఉన్నారో ప్రభా, వారి యొక్క బాధను చూస్తున్న దేవుడు ప్రభా నాయన, ప్రతి పరిస్థితి నుండి నీవు విడిపించమని అడుగుతూ ప్రభా నాయన, ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క హృదయంలో నీవు ఫలింపజేయమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.